అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన 26వ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు విజయవంతంగా ముగిశాయి. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ నిర్వహించిన నాటికల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంస్థ ప్రధాన కార్యదర్శి పంపన దయానందబాబు, అధ్యక్షులు కర్రి అచ్యుతరామారెడ్డిల అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగాను, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నేటి సమాజానికి నాటికలు దిక్సూచులుగా పనిచేస్తాయని అన్నారు. సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను వెలుగులోకి తీసుకుని వచ్చేందుకు కందుకూరు వీరేశలింగం పంతులు నాటికల విశిష్టతలను తెలియజేశారని అన్నారు. అనంతరం మంతెన సత్యనారాయణరాజుకు ఆంధ్రశ్రీ అవార్డును అతిథులు అందజేశారు. తదుపరి పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాలకొండయ్య, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు, క్షత్రియ పరిషత్ కార్యదర్శి విశ్వనాథ వర్మ, సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎస్వీఆర్ బాపిరాజు, ఎస్వీఎస్ఎన్ మూర్తి, మంతెనల కృష్ణంరాజు, సీతాపతిరావు, గట్టి సత్యనారాయణ, జ్యోతుల వెంకటప్రసాద్, ఎస్వీ రమణ, పేరేశాస్త్రి, మురళీ విజయ్, నూకరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటగా పంతం పద్మనాభం కళా పరిషత్తు, ఆ తదుపరి చెన్నమల్లేశ్వర కళా పరిషత్తు, అల్లూరు సీతారామరాజు కళా పరిషత్తు, అదేవిధంగా మేము నిర్వహించే నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్తు, ఇటువంటివి ఎంతో కాలం నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలా కాలం క్రితమే పంతం పద్మనాభం కళా పరిషత్తు వారి కార్యక్రమాలు నిలుపుదల చేయడం, అదేవిధంగా చెన్నమల్లేశ్వర కళా పరిషత్తు కూడా వారు సత్యనారాయణ గారు మరణించిన తర్వాత అక్కడ కార్యక్రమాలు ఆగిపోవడం జరిగింది. మరి నల్లమిల్లి మూలారెడ్డి కళా పరిషత్ మా గ్రామంలో 39 సంవత్సరాలుగా నిర్విరామంగా అక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా నాటికల పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు నాటక కళా పరిషత్ పేరుతో మరి దయానందబాబు గారు నిర్వహణ సామర్థ్యంతో పెద్దలందరూ కలిసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిర్వహణ అనేది ఒక విధంగా కత్తి మీద సాము. కళాకారుల్ని, కళాభిమానుల్ని, కళా పోషకుల్ని ఒక చట్రం కిందకి తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు 4 రోజులు 5 రోజులు నిర్వహించడం చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ కూడా మరి ఇక్కడ నాకు మంచి మిత్రులు, మా కళా పరిషత్కి ఇవాళ వెన్నెముగ్గా ఉన్న పెద్దలు పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు ఉన్నారు. వారు ఇటువంటి వారందరూ స్వార్థం లేకుండా ఇవాళ నాటక రంగాన్ని బ్రతికించాలనే ఒక ఏకైక లక్ష్యంతో వారు పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ఇక్కడ వేదిక పైన ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు కానీ, వారికి వెనకుండి సంగీతాన్ని స్వరపరచడం కానీ, ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహించే వారు కానీ ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారని దయానంద బాబు గారు చెప్తా ఉన్నారు. వారు ఆర్థికంగా ఈరోజు మన మీద ఆధారపడి బ్రతుకుతున్నారనేది వాస్తవమైనప్పటికీ ఇవాళ భారతదేశంలో సనాతన సంస్కృతిని కాపాడటం, ఆ సనాతన సంస్కృతి సాంప్రదాయాలు వారి మీద ఆధారపడి కాపాడబడుతున్నాయనే విషయాన్ని కూడా మనందరం గ్రహించాల్సిన అవసరం ఉంది.